నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే సౌండ్, అదే రివర్స్ గేర్ సౌండ్. మొన్నటిదాకా కారు దిగి కాంగ్రెస్ బీజేపీ కండువాలు కప్పుకున్న నేతలంతా ఇప్పుడు హోమ్ స్వీట్ హోమ్ అంటూ మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తున్నారు. అధికార పార్టీలోకి వెళ్తే అన్ని బాగుంటాయనుకున్నారు, కానీ అక్కడ సీన్ కట్ చేస్తే పాత రోత కొత్త వింత అన్న చందంగా తయారైంది వారి పరిస్థితి. మరి ఎవరెవరు లైన్లో ఉన్నారు? కేసీఆర్ వ్యూహం ఏంటి? తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని, గులాబీ బాస్ కేసీఆర్ కు కష్టకాలం మొదలైందని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. దానికి తగ్గట్టే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరీ కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. కానీ ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఎండలు ముదిరిన తర్వాత వానలు పడితే భూమి చల్లబడినట్టు ఇప్పుడు జంపింగ్ నేతల మనసు కూడా మళ్లీ పాతగోటి వైపు మలుతోంది. అధికార కాంగ్రెస్ లో చేరిన నేతలకు అక్కడ తలనొప్పిగా మారాయి. పాత కాంగ్రెస్ నేతలు ఈ కొత్తగా వచ్చిన వారిని ఆహ్వానించకపోగా నియోజకవర్గాల్లో పట్టు కోసం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. దీంతో ఉన్న ఊరు వెళ్లనివ్వదు, పొరుగు ఊరు రానివ్వదు అన్నట్టుగా వీరి పరిస్థితి తయారయ్యింది. అధికార పార్టీలో అయితే అన్ని విధాలా హాయిగా ఉంటుందని, జంప్ కొట్టిన ప్రశాంతత లేకుండా పోయిందని వాపోతున్నట్టు సమాచారం. పాత కాంగ్రెస్ నేతలతో నియోజకవర్గాల్లో తలనొప్పుల కారణంగా అక్కడ ఉండలేక తిరిగి బీఆర్ఎస్ మీద మనసు పారేసుకుంటూ కలకలం సృష్టిస్తున్నారు. అటు బీజేపీ హవాకు, కాంగ్రెస్ విజయాలకు బ్రేక్ వేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే గెర్ వాపసీ షురూ చేయాల్సిందేనని కారులో కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం రాజకీయాల్లో కీలక మలుపు తీసుకుంటోంది. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అందులో 5 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చెప్పుకొచ్చారు. వాళ్లు పార్టీ మారారన్న ఆధారాలు లేవని, ఇప్పటికే వారు కారు పార్టీలోనే ఉన్నారంటూ చెప్పటం పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చింది. అలాగే మిగిలిన 5 ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి తప్ప ముగ్గురిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చూపిస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దానం, కడియంలపై మాత్రం వేటు పడుతుందని, లేదు వాళ్లు రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు చాలా రోజుల గ్యాప్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. నీటి పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు. ఓవైపు పార్టీ ఫిరాయింపు తలనొప్పులు, మరోవైపు కేసీఆర్ యాక్టివ్ కావటంతో అటు నుంచి ఇటు దూకిన నేతల్లో టెన్షన్ మొదలైంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కారు దూసుకుపోతే తమకు ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలు పడినట్టు సమాచారం. అందుకే మళ్లీ కారెక్కేందుకు జంపింగ్ నేతలంతా కూడా క్యూ కట్టినట్లు అంతర్గత చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి కీలక నేతల భౌతవ్యంపై ఉత్కంఠ నెలకొంది. వీరు రాజీనామా చేస్తారా లేక అనర్హత వేటు పడుతుందా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. చాలా కాలం గ్యాప్ తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావటం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నీటి పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఇరకాటంలో పడేస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కేసీఆర్ స్ట్రాటజీలు వర్కౌట్ అవుతూ ఉండటంతో పార్టీ మారిన నేతల్లో వణుకు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కారు మళ్లీ స్పీడ్ అందుకుంటే తమ పరిస్థితి ఏంటని ఇన్సెక్యూరిటీ వారిని వెంటాడుతోంది. పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్. గతేడాది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన చివరి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి త్వరలోనే కారెక్కబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటికీ మనసంతా కూడా గులాబీ తోటలోనే ఉందనేది స్పష్టమంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ కాంగ్రెస్ లోకి అడుగుపెట్టిన మహిపాల్ రెడ్డికి అక్కడి పాత నేతలే అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీసేదే లేదని పట్టుబట్టారు. పైగా ఇప్పుడు తానున్న పార్టీ మీదే అప్పుడప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు. సందర్భం చూసుకుని మరీ కేసీఆర్ను కలుస్తున్నారట. ఇవన్నీ చూసే గుడెం మళ్లీ కారెక్కుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. కాంగ్రెస్లో చేరిన తరువాత అక్కడ ఒక మహిళా నేతతో గొడవలు పెరిగి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే వరకు వెళ్లాయి. తాను పార్టీ మారలేదని, అది కేవలం దుష్ప్రచారం అని ఆయన ఎఫ్ఐఆర్ కూడా చేయించడం క్లైమాక్స్ ట్విస్ట్. స్పీకర్ జడ్జిమెంట్ కూడా ఆయనకు అనుకూలంగా ఉండటంతో బెటర్ లేట్ దెన్ నెవర్ అని భావించి ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవటానికి రెడీ అవుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన కృష్ణమోహన్ రెడ్డి ఫిరాయింపుల కేసు విచారణ జరుగుతున్న క్రమంలో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీ మారలేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అదే అంశాన్ని తన జడ్జిమెంట్లో చెప్పారు. వాటికి తగ్గట్టుగానే బండ్ల కూడా అడుగులు వేస్తున్నారంటున్నారు. ఫిరాయింపు తలనొప్పి, ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హైప్, కేసీఆర్ రీఎంట్రీ ఇవన్నీ ఆలోచించే బండ్ల తిరిగి బీఆర్ఎస్లోకి వస్తారంటూ బల్లగుద్ది చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేల దుస్థితి ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది అన్నట్టే తయారైందని చెబుతున్నారు. ఏదో చేద్దామని జంప్ కొడితే అది కాస్త రివర్స్ అయ్యి తమ పేరు తామే చెప్పుకునే స్థితికి వచ్చిందంటున్నారు. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైతిరెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ ముగ్గురు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ హయాంలో విప్గా గువ్వల బాలరాజు, హౌసింగ్ సొసైటీస్ చైర్మన్గా ఆరూరి రమేష్, ఎమ్మెల్యే హోదాలో సైతిరెడ్డి వైభోగం అనుభవించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వారిని మరింత కంగుదీశాయి. బీజేపీకి కనీసం ఒక సీటు కూడా రాని పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. నమ్మిన బంటును నట్టేటా ముంచినట్టు కాషాయ పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని గ్రహించిన ఈ ముగ్గురు నేతలు త్వరలోనే గర్ వాపస్సీకి ప్లాన్ చేస్తున్నారట. ఎమ్మెల్యేలుగా సాగించుకున్న హవా ఎంపీలై ఢిల్లీలో వెలుగుతామని భావించి ఆరూరి రమేష్, సానంపూడి సైతిరెడ్డి బీజేపీలో చేరారు. వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా ఆరూరి, నల్గొండ బీజేపీ అభ్యర్థిగా సానంపూడి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా బీజేపీలో చేరారు. ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరాభవం ఎదురైంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో అయితే కనీసం ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. అచ్చంపేటలో 2, వర్ధనపేటలో ఆరూరి రమేష్ కష్టపడితే 4 సర్పంచ్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. దీంతో పార్టీ మారి తప్పు చేశామనే అంతర్మథనంలో కొట్టుమిట్టులాడుతున్నారని, త్వరలోనే గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో మళ్లీ కారు సీజన్ మొదలైనట్టు కనిపిస్తోంది. జంపింగ్ నేతల క్యూ చూస్తుంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని పార్టీ మార్పులు చోటు చేసుకోవటం ఖాయం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అధికారం ఎక్కడ ఉంటే నేతలు అక్కడ ఉంటారు అనుకుంటే పొరపాటే. ఇప్పుడు గౌరవం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తామంటున్నారు జంపింగ్ నేతలు. కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు, బీజేపీలో ఆదరణ లేకపోవటం వెరసి గులాబీ గూడే వీరికి సేఫ్ జోన్ అనిపిస్తోంది. కేసీఆర్ కూడా ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అన్నట్లుగా అందరినీ ఆహ్వానిస్తారా లేక కొత్త షరతులు విధిస్తారా అన్నది వేచి చూడాలి.